ఏపీలో కల్తీ లడ్డు వ్యవహారం సంచలనం రేపుతున్న కొన్ని పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక తిరుమల కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తిరుమలలో కొత్త ఈవో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కొత్త ఈవోకు సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. భగవంతుని లీలలు ఎవరికీ అర్థం కావు. కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు ఎప్పుడు ఎవరిని కొండపైకి తీసుకువస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. సర్వ మహావాలిని రక్షించే కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు ఆయనను రక్షించుకునేందుకు అధికారుల బదిలీలపైన కూడా కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అవకాశం దక్కింది. ఇక శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా భక్తుల మనోభావాలకు అనుగుణంగా పవిత్రతను కాపాడమే ప్రధాన ధ్యేయంగా ముద్దాడ రవిచంద్ర పనిచేయవలసి ఉంటుంది. తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘల్ను బదిలీ చేసి ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు ఇన్ఛార్జ్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రస్తుతమైన సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సాధారణ సమయాల్లో ఈవో బాధ్యతలు చేపట్టడం వేరు, ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతలు వేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో ఆయన పగ్గాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు, ఎన్డీడీబీ నివేదికలు, సిట్ విచారణలు, సుప్రీంకోర్టులో కేసులతో రాజకీయ దుమారం రేగుతుంది. ఇక ఈ సమయంలో టీటీడీ పాలనా పగ్గాలు చేపట్టిన రవిచంద్ర ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద సవాలు భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం. కల్తీ నెయ్యి ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనసు గాయపడింది. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంపై ఏర్పడిన అనుమానాలను పటాపంచాలు చేసి భక్తుల్లో తిరిగి భరోసా కల్పించడమే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు, ఛార్జ్షీట్ దాఖలు వంటి అంశాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక అదే సమయంలో పాలనలో లోపాలు ఎక్కడ జరిగాయో గుర్తించాలి. గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కల్తీ వివాదానికి కారణమైన నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. తక్కువ ధరకు వస్తుంది కదా అని నాణ్యత లేని నెయ్యిని కొనకుండా స్వచ్ఛమైన నెయ్యిని సేకరించేలా కొత్త గైడ్లైన్స్ రూపొందించాలి. అవసరమైతే టీటీడీ ఆధ్వర్యంలోనే సొంత ల్యాబు, గోశాల ఏర్పాటు లాంటి అంశాలను పరిశీలించి నాణ్యత పరీక్షల విషయంలో రాజీ లేని ధోరణి ప్రదర్శించాలి. తిరుమలలో దళారీ వ్యవస్థ ఇంకా వెళ్లనుకునే ఉంది. భక్తులు బయలుదేరినప్పటి నుంచి దర్శనం టికెట్లు, వసతి గదులు కేటాయింపులలో పారదర్శకత తీసుకురావడం, సామాన్య భక్తులకు సులువుగా శ్రీవారి దర్శనం కల్పించడం లాంటి సవాళ్లున్నాయి. 1996 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు పరిపాలనలో మంచి పట్టుంది. వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. అవినీతికి తావులేని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు తిరుమలలో వ్యాపార ధోరణి తగ్గించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించే దిశగా ఆయన అడుగులు వేయాల్సి ఉంది. ఇక విధుల్లో అలసత్వం వహించే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కల్తీ నెయ్యి మలికిని వదిలించి తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత ఇప్పుడు ముద్దాడ రవిచంద్ర భుజస్కంధాలపై ఉంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.